అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన తెలుగమ్మాయి జాహ్నవి కందుల కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. జాహ్నవి తండ్రి కందుల శ్రీకాంత్ గుండెపోటుతో మరణించారు. జాహ్నవి కేసులో 3 ఏళ్లుగా న్యాయపరంగా పోరాటం చేస్తున్న శ్రీకాంత్ 262 కోట్ల రూపాయల పరిహారం గెలుచుకున్న వార్త తెలియకముందే ప్రాణాలు విడవటం బంధువులను కలిచివేస్తోంది. గుంతకల్లులో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ కుమార్తె చనిపోయిన ఆవేదనతోనే 3 రోజుల క్రిందట గుండెపోటుతో మృతి చెందారు. జాహ్నవి మృతి నాటి నుంచి ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని బంధువులు తెలిపారు. శ్రీకాంత్ అంత్యక్రియలను కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించినట్లు జాహ్నవి మేనమామ శ్రీధర్ తెలిపారు. జాహ్నవి మరణం తర్వాత తండ్రి శ్రీకాంత్ న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు. నాటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనలోనే ఉన్నారు. ఈ కారణంగా విధులకు వెళ్లకుండా లాంగ్ లీవ్ తీసుకున్నారు. ఇటీవలే ఆయనకు అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో విధుల్లో చేరేందుకు 3 రోజుల క్రిందట ఆయన గుంతకల్లుకు వెళ్లారు. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తూ ఉండగా ఆటోలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్ భార్య పేరు విజయలక్ష్మి. కుమార్తె మరణించిన దుఃఖంలో ఉన్న విజయలక్ష్మి ఇప్పుడు భర్తను కూడా కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ దంపతులకు జాహ్నవి, మేఘన కుమార్తెలు కాగా జాహ్నవి పెద్ద కుమార్తె. జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాలోని సియోటెల్ వెళ్లారు. అక్కడ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. జాహ్నవి 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 100 అడుగుల దూరం ఎగిరిపడ్డ జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన పోలీస్ అధికారి కెవిన్ డేవ్ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆమె ప్రాణానికి పెద్ద విలువ లేదు అన్నట్లుగా మాట్లాడాడు. యువతి చనిపోయింది. ఆమె ఒక సాధారణ మనిషి. $11,000 ఇస్తే సరిపోతుంది, హా అంటూ కెవిన్ నవ్వాడు. పోలీసు వాహనంలో తన పక్కన ఉన్న అధికారితో కెవిన్ అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిపై భారత్ అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతి అహంకారంతో అతడు మాట్లాడిన మాటలు, వారి నిర్లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్లు మాత్రమే కాగా ప్రమాద సమయంలో కెవిన్ 119 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నాడు. ఈ కేసులో 2024లో లోయర్ కోర్టు తీర్పిచ్చింది. పోలీస్ అధికారిపై తీవ్రమైన నేరారోపణలు నమోదు చేయడానికి నిరాకరిస్తూ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా ఘటన చోటు చేసుకుందని చెప్పి $5,000 ఫైన్ విధించింది. ఆ అధికారి కెవిన్ను పెట్రోల్ డ్యూటీ నుంచి తొలగించి ఆఫీస్ డ్యూటీకి మార్చాలని మాత్రమే ఆదేశాలిచ్చింది. జాహ్నవి కందుల కుటుంబం ఆ తీర్పును సవాల్ చేస్తూ సియోటెల్ కోర్టును ఆశ్రయించింది. నష్టపరిహారం $110 మిలియన్ చెల్లించాలని డిమాండ్ చేసింది. అంటే 900 కోట్ల రూపాయలు పైమాటే. ఈ కేసు విచారణ చేసిన సియాటెల్ సిటీ న్యాయవాది జాహ్నవి కందుల ఫ్యామిలీతో 2 రోజుల క్రిందట ఒప్పందం చేసుకున్నారు. నష్టపరిహారంగా $29 మిలియన్ చెల్లించడానికి అంగీకరించారు. అంటే భారతీయ కరెన్సీలో దీని విలువ 262.75 కోట్ల రూపాయలు. జాహ్నవి మరణం ఊహించలేని బాధ కలిగిస్తోందని, ఎంతో ఉన్నతమైన జీవితం ఉన్న ఆమెకు ఇలా జరగటం దారుణమని సియోటెల్ సిటీ లాయర్ అన్నారు. వారి కుటుంబం బాధను గుర్తించి ఈ నష్టపరిహారం ఒప్పందం జరిగినట్లుగా ఆయన ప్రకటించారు. జాహ్నవి కుటుంబ సభ్యులకు అమెరికా అధికారులు సమాచారం ఇచ్చారు. మార్చిలో అమెరికాకు రావాలని ఫోన్ చేసి చెప్పారు. ఈలోపే ఈ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.